ప్రస్తుతం నేను 6వ వార్డులో ఉన్నా. 6వ వార్డులో ఎస్టీకి రిజర్వ్ అయింది. ఎస్టీ రిజర్వ్ అయితే చాలా మంది పోటీ తక్కువ ఉంటుంది అనుకున్నారు. కానీ ఎవరు ఊహించని విధంగా ఇండిపెండెంట్లు కూడా పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఇదే 6వ వార్డులో తెలంగాణ జాగృతి, ఏఎఫ్బి పార్టీ రెండు కలిసి ఒక అభ్యర్థిని ఫైనల్ చేసినాయి. అతనే రాజ్ సర్కార్. ఆ రాజ్ సర్కార్ సింహం గుర్తు మీద పోటీ చేస్తా ఉన్నారు. ఈ హడావిడి అంతా మొత్తం రాజ్ సర్కార్. రాజ్ సర్కార్ వస్తున్నాడు. ఈ రోజు నుంచి క్యాంపెయిన్ మొదలు పెట్టండి, కనుక్కుందాం. హై రాజ్. హాయ్ సార్. మొత్తానికి టికెట్ సాధించినావు, కానీ సింహం గుర్తు మీద పోటీ చేస్తామని ఎవరు అనుకోలేదు. ఏంది, ఇది ఎట్లా సాధ్యమైంది? యాక్చువల్గా నేను కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు బీఫామ్లు ఆశించాను, కానీ ఎటువంటి అవకాశం వాళ్ళు కల్పించలేదు. నాలో ఉన్నటువంటి తెలివితేటలను, నాలో ఉన్నటువంటి కొన్ని నిర్ణయాలను, కఠినమైన నిర్ణయాలను అన్నిటిని దృష్టిలో పెట్టుకొని పార్టీ వారు నన్ను ఆహ్వానించేసి మా పార్టీ తరఫున నిలబడండి అని చెప్పేసి అన్నారు. కావున ఆ పార్టీ తరఫున సింబల్ తీసుకొని పార్టీలో నిలబడడం జరిగింది. ప్రతి గడప గడపను టచ్ చేస్తున్నాను, ప్రజలను తీసుకెళ్తున్నాను. ప్రజలందరూ కూడా నీలాంటి విఘ్నుడు, చదువుకున్న వ్యక్తి, సమాజం పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వంలో ఎలా తీసుకెళ్ళాలి, అధికారుల పక్షాన ఎలా తీసుకురావాలి, వాటిలో ఎగ్జిక్యూషన్లో మీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, ప్రజలకు ప్లస్ అధికారులకు ట్రాన్స్పరెన్సీగా, పారదర్శకంగా పాలనను అందించే విధంగా ఉండాలి అని చెప్పేసి నాలాంటి చదువుకున్న వ్యక్తిని ఖచ్చితంగా మేము గెలిపించుకుంటాము. మీకు ఖచ్చితంగా మా ఓటును మీకు ఖచ్చితంగా వేసి మా ఓటు హక్కును వినియోగించుకోవడంలో ప్రథమ స్థానంలో ఉంటాము. భారీ మెజార్టీతో మిమ్మల్ని ఖచ్చితంగా గెలిపిస్తామని చెప్పి ప్రతి ఒక్క ఓటరు కూడా నన్ను ఆశీర్వదిస్తున్నారు. ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. ఖచ్చితంగా 6వ వార్డులో నా గెలుపు, నా మార్కు ఉంటుంది. అభివృద్ధి సంక్షేమం వైపు, రాష్ట్ర ప్రభుత్వం వైపు ప్రతి అంశాన్ని వారి అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని చెప్పి మీ ద్వారా ఓటర్ అందరిలో కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. రాజు, మీరు బీఆర్ఎస్ లో చాలా కాలం పనిచేసారు, ఉద్యమకారుడిగా ఉన్నారు. కానీ మీ బీఆర్ఎస్ తర్వాత కొంచెం గ్యాప్ వచ్చింది. అయితే మళ్ళీ రీసెంట్ గా కూడా మిమ్మల్ని పిలిచినట్టు తెలిసింది. ఏం మాట్లాడారు? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో 2007 నుంచి పనిచేసినాను. 2022 వరకు పనిచేసినాను. పార్టీకి చాలా అంకిత భావంతో పనిచేసినాను. కొన్ని అనివార్య కారణాల వల్ల నాకు అప్పుడున్నటువంటి అధికార పార్టీకి కొంత గ్యాప్ ఏర్పడింది. ఆ గ్యాప్ని పూరించడంలో పెద్దవాళ్ళు వైఫల్యం చెందారు. నేను చాలా రోజులు నిరీక్షణతో ఉన్నాను. నేను చేసినటువంటి తప్పేందో తెలియదు, మరి వాళ్ళు ఏ విధంగా దాన్ని స్వీకరించారనేది తెలియదు. గ్యాప్ తర్వాత నేను అధికార పార్టీలో నాకు ఒక దగ్గర ప్లాట్ఫామ్ దొరికింది. ప్రస్తుతం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను. ఓ ఐఏఎస్ అధికారి దగ్గర ఉన్నాను. కాంట్రాక్ట్ బేసిస్ ఎంప్లాయీగా పనిచేస్తున్నాను. అవకాశం వచ్చింది. అధికారులు అందరూ కూడా ఇటువంటి అవకాశం అరుదుకొస్తుంది, వచ్చినప్పుడు ఇటువంటి అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి వారు అనడంతో బరిలో దిగాను. ఖచ్చితంగా అందరు ఆశీస్సులు ఉంటాయని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. ఇప్పుడు అధికార పార్టీలో అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి నాకు గ్యాప్ రావడానికి అది ఎవరు కారకులు, ఆ కోటరి వ్యక్తులు ఎవరనేది వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నాను. ఇప్పుడు ఉన్నటువంటి ఎన్నికల్లో ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తున్నారు. మీలాంటి చదువుకున్న వ్యక్తులు, విఘ్నులు, సమాజం పట్ల పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు సమాజానికి అవసరం అని చెప్పి వారు చెప్తున్నారు. కాబట్టి బరిలో ఉన్నాను. అందరి ఆశీస్సుల కోసం వేచి చూస్తున్నాను. పోలింగ్ 11వ తారీఖు ఉంది, ఫలితాలు 13వ తారీఖు ఉన్నాయి. అప్పటి వరకు ఈ ప్రచారం కొనసాగుతుంది. వేచి చూద్దాం. ఓటర్లు డబ్బులు, మద్యము ఇటువంటివి ఇవన్నీ కామన్. రాజకీయాలలో చాలా మంది చాలా ప్రలోభాలకు గురి చేస్తారు. కానీ ఇక్కడ మా టీచర్స్ కాలనీ, డ్రీమ్ ల్యాండ్ కాలనీ, సాయి ప్రియా కాలనీ, అటు బాబా కాలనీలో చదువుకున్న విఘ్నులు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా నీలాంటి వ్యక్తులు ఈరోజు రాజకీయాల్లోకి రావడం మంచి శుభ పరిణామం అని చెప్పేసి అందరూ కొనియాడుతున్నారు. వేచి చూడాలి ఓటర్లు ఎటువంటి తీర్పు ఇస్తారనే దాన్ని. ఇప్పుడైతే నా ప్రచారంలో దూసుకుపోతున్నాను. ప్రజలందరూ మన్ననలు కూడా పొందుతున్నాను. అయితే ప్రధానంగా మీరు ఇండిపెండెంట్ గా ఉంటారని అందరూ అనుకోరు, కానీ సడన్ గా ఈ జాగృతి వైపు నుంచి పిలుపు ఎట్లా వచ్చింది? యాక్చువల్గా జాగృతి నుంచి నాకు పిలిపియం రాలేదు. జాగృతికి సంబంధించినటువంటి ఇక్కడ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి చీమల రమేష్ అనే వ్యక్తి, మీరు ఇండిపెండెంట్గా ఎందుకు వెళ్తారు, ఇండిపెండెంట్గా ఏం అవసరం లేదు, అక్కగారు మీ ప్రొఫైల్ చూశారు, మీ ప్రొఫైల్ మేము కూడా తెలుసుకున్నాము, మా పార్టీ తరఫున కంటెస్ట్ చేయండి, ఈ పార్టీ మాది కాకుండా కూడా జాగృతి వాళ్ళు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ వాళ్ళతో కొలైడ్ అయ్యి వాళ్ళ దగ్గర నుంచి పార్టీ సింబల్ని తీసుకొని మనం జాగృతి తరఫున కంటెస్ట్ చేస్తున్నాము. నాకెంతో కొంత నా గుండెలో సగభాగం బీఆర్ఎస్ పార్టీ, సగభాగం వేరే అనేక అంశాలను వదిలేసుకొని రానున్న రోజుల్లో జనాలకి ఏదైనా చేయాలి అనే తపన కోసం ఈరోజు బరిలో ఉన్నాను. చూద్దాం, వేచి చూద్దాం. ప్రజలందరూ ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను.
జాగృతి వాళ్ళు ఆహ్వానించారు, జాగృతి వాళ్ళు ఏదో చేస్తామని చెప్పేసి వాళ్ళు ఏదో అనడం కాదు కానివ్వండి. నాకు ఎందుకంటే కొంత అభిమానం ఉంది. వాళ్ళు ఆఫర్ చేశారు, ఇమ్మీడియట్ గా బీఫామ్ ని యాక్సెప్ట్ చేశాను. అందులో కూడా ఉద్యమకారులు ఉన్నారు, తెలంగాణ అనే సెంటిమెంట్ ఉంది కాబట్టి వాళ్ళు నాకు ఒక చిన్న అవకాశాన్ని కల్పించారు, దాన్ని అందిపుచ్చుకున్నాను. అంతేగాని నేను ఏదో ఆ పార్టీ ఈ పార్టీ ఈ వాళ్ళు ఈ వర్గం ఆ వర్గం అనేది, నేను అంత ప్రజల వర్గం, నేను సంక్షేమం వర్గము, ప్రజలు నా వర్గము, నేను ప్రజల వర్గము, అభివృద్ధి నా ధ్యేయంగా ఇప్పుడు కొనసాగుతున్నాను. అయితే బేసిక్గా అర్బన్ ఎలక్షన్స్ కానీ లోకల్ బాడీ ఎలక్షన్స్ కానీ ఎప్పుడు వచ్చినా ప్రజలు పైన అధికార పార్టీకి వేస్తేనే అభివృద్ధి జరుగుతుందనే ఒక ఆలోచనతో ఉంటారు. మరి ఇప్పుడు మీరు అధికారంలో లేని పార్టీలో లేరు, అటు ప్రతిపక్షంలో కూడా లేరు. ఏం చెప్తారు ప్రజలకు? ఎందుకు మిమ్మల్ని గెలిపించాలంటే ఏమంటారు? ఇప్పుడు అధికార పార్టీ గత 2 సంవత్సరాలుగా ఏం చేస్తున్నారు ప్రజలందరూ గమనిస్తున్నారు. మహిళలకు పెన్షన్ అన్నారు, 4,000 పెన్షన్ అన్నారు. తర్వాత మహిళలకు 2,500 మహిళా శక్తి కింద అదేదో అన్నారు. రకరకాల అనేక అంశాలను ఆ, వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టినటువంటి 420 హామీలలో ఎటువంటి హామీని వాళ్ళు అమలుపరచలేదు. కేవలం ఆర్టీసీ బస్సు ఉచిత బస్సు ప్రయాణం అనే ఒక హామీని మాత్రమే నెరవేర్చారు. 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ అన్నారు. నేను ఇప్పుడే ఒక ఓటర్ దగ్గరికి వెళ్ళాను. నిన్నగాక మొన్న 210 యూనిట్లు ఏదో వచ్చిందంట. లబోదిబో మొత్తుకుంటుండు 4,800 పైచీలకు బిల్లు చెల్లించాలి, లేకపోతే లైన్ కట్ చేస్తాను. నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, గౌరవ డిప్యూటీ సీఎం గారిని, సంబంధిత శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని ఒకటే అడుగుతున్నాను. మీరు 200 యూనిట్లు నెలల వారీగా ఇస్తున్నారా, లేదంటే మొత్తానికి ఒక నెల రాగానే మొత్తం బిల్లుని కలిపి చెల్లించాలా? దీనికి సంబంధించిన శాఖ ఏడీ గారు అని, డిఈ గారివని, ఏఈ గారు అని మన ఫస్ట్ ప్రజలకు ఒక క్లారిటీ ఇవ్వండి. మీరు 200 యూనిట్లు అనేది ఈ నెలకు 200 యూనిట్లు లోపు కాలింది, ఇన్ని యూనిట్లు బర్న్ అయింది, ఆ బర్న్ అయింది ఆడికే క్లారిఫై చేస్తున్నారా, లేకపోతే నెక్స్ట్ బిల్లులకు ఇవి యాడ్ అవుతున్నాయా? ఇప్పుడు మా దగ్గర కూడా ఒకటి హెయిర్ సెలూన్ షాప్ ఉంది, స్టార్ సలూన్ అని చెప్పి. ఆ సలూన్ ఆ వ్యక్తికి సుమారుగా 12,000 బిల్లు వచ్చింది. 12,000 బిల్లు ఏందని చెప్పి ప్రశ్నిస్తే, అన్న 200 యూనిట్లు ఫ్రీ అన్నారు, ఇప్పుడు తీరా వస్తే 1,200 యూనిట్ల బిల్లు పైసలు కట్టమంటారు, 12,000 చిల్లర పైసలు కట్టమంటున్నారు. ఏంది పరిస్థితి? అసలు మాలో అసలు ఏం జరుగుతుందో క్లారిటీ లేదు. మేమందరం కలిసి వాళ్ళ కమ్యూనిటీ అది ఉంది, సొసైటీ ఉంది, వాళ్ళ యూనియన్ కలిసేసి ఇప్పుడు ఏడీ గారి దగ్గరికి వెళ్ళేసి అదేదో మాట్లాడదాం అది అని చెప్పి అంటే ఇలాంటి రకరకాల సమస్యలకు ఎటువంటి క్లారిటీ లేకుండా ఈ సంక్షేమ ఫలాలను ఎవరికి అందిస్తున్నారు, ఎవరి మెప్పు కోసం అందిస్తున్నారు అనేది రైతు భరోసా లేదు. రుణమాఫీ అన్నారు, రుణమాఫీ ఎంతమందికి జరిగిందో క్లారిటీ లేదు, ఫిగర్స్ లేవు, ఏవి లేకుండా ఏదో చేసినాం. అధికార పార్టీ ఉన్నటువంటి ఇప్పుడు చేసినటువంటి టీఎఫ్ఐడిసి వర్కులు కానివ్వండి, ఇంకో వర్కులు కానివ్వండి, తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ కార్పొరేషన్లో పాత శాంక్షన్డ్ వర్క్స్, కొత్తగా శాంక్షన్ అయిన జీవోలు చూపించండి, కొత్తగా శాంక్షన్ అయిన వర్క్స్ చూపించండి. ఏదో మసిపూసి మారడికాయ చేసేసి మున్సిపల్ ఎన్నికల్లో గెలిచేద్దామంటే అది అసంభవం. ప్రజలందరూ చాలా విజ్ఞతతో ఉన్నారు, చాలా క్షుణ్ణంగా ప్రతి అంశాన్ని పరిశీలిస్తున్నారు. అది కాకుండా లోకల్ బాడీ ఎలక్షన్స్లో పార్టీలకు అతీతంగా వ్యక్తులను కూడా చూస్తున్నారు. వ్యక్తులు ఏం చేయగలుగుతారు, వ్యక్తుల పట్ల వ్యవస్థ ఎట్లా పనిచేయాలనే దానివి రెండింటికి అనుభవ సంబంధాలు ఉన్నాయి. కాబట్టి యాజ్ వెల్ యాజ్ యూఆర్ అడ్మినిస్ట్రేషన్ అండ్ పబ్లిక్ ఇద్దరిని సమన్యాయం చేసి నడిపెట్టోడే రాజకీయ నాయకుడు. ఏదో ఏకపక్షంగా అధికార పార్టీలో ఉన్నాము, ఇవాళ ఇంట్లో గెలిచేసి అండ్లే వెళ్ళినాము, ఇది అన్నీ కాదు. పారదర్శకంగా జనాలకు, అధికారులకు సమన్వయం చేయాలి. ఇప్పుడు ఏదైనా స్కీమ్ వచ్చింది, ఎక్స్ప్లెయిన్ చేసే నాదులేడు. ఇప్పటివరకు కొంతమంది ఇక్కడ మేస్త్రులను కలిసిన వాళ్ళకు ఎక్స్ప్రెషియా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. గవర్నమెంట్లో అదో స్కీమ్ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ అదో చిన్న ప్లాట్ఫామ్ ఉంది, హెల్త్ కార్డు సంథింగ్ ఏదో అంటారు దాన్ని, నాకు ప్రాపర్గా లేదు. నేను ఇప్పుడు మా గవర్నర్ గారు వైఎస్ దానకిషోర్ గారితో, వారి ప్రియస్ గారితో మాట్లాడితే వారు దానికి సంబంధించినది ఏదో చెప్తాన్నారు. మన స్టేట్ గవర్నమెంట్లో కూడా దానికి సంబంధించి ఎట్లుంది అనేది. అంటే వాళ్ళకి ఏది లేదు, బిల్డింగ్ పై నుంచి పడిపోతే ఆ సంబంధిత మేస్త్రిదే బాధ్యత, వారు ఎక్కడన్నా యాక్సిడెంట్గా చనిపోతే ఆ సంబంధిత మేస్త్రిదే బాధ్యత, లేకపోతే ఓనర్ ఇంత చెల్లించడము, లేకపోతే ఆయన కార్యక్రమాలకు ఫనరల్ కార్యక్రమాలకు ఏదో ఇచ్చేసి చలో మీ ఫ్యామిలీ వెళ్ళిపోండి ఆంధ్రకు. అంటే ఎవరికి ఎక్కడ ఈ సొసైటీలో అసలు ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నారు, ఎవరు సంక్షేమం చేస్తున్నారు, ఎవరు అభివృద్ధి చేస్తున్నారు, ప్రతిదీ ప్రజలందరూ గమనిస్తున్నారు. కావున రానున్న రోజులలో ఖచ్చితంగా ప్రజలు ఇటు అధికార పార్టీకి కానివ్వండి, అటు ప్రతిపక్ష పార్టీకి కానివ్వండి తగిన బుద్ధి చెప్తారు. ఖచ్చితంగా వారు ఇంకోటి బుద్ధి చెప్పడం అని కాదు, వారు ఏమంటున్నారు అంటే అసలు ఏ పనిని ఎట్లా చేయాలి, ఎవరు రాజకీయ తెల్ల బట్టలు వేసుకొని కద్దరు బట్టలు వేసుకొని పెద్ద కార్లో తిరిగితే అయిపోతుందా? మాకు ఏ స్కీమ్ ఎట్లా వస్తుంది, ఏం జరుగుతుంది ఏందనేది చెప్పాలి. మాకు అవగాహన లేదు.
ఇప్పుడు చాలా సంక్షేమ ఫలాలు కేంద్ర ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వం జరుగుతున్నాయి. దాని మీద ఎవరికి క్లారిటీ లేదు. కమిషనర్ ఆఫీస్కి పోతే దాని సమస్య తీసుకుపోతే మోరీకి సంబంధించిన సమస్య తీసుకెళ్లి కమిషనర్ గారికి చెప్తే కమిషనర్ గారు ఏం పరిష్కరిస్తారు? ముందు సంబంధిత డిఈకో ఏకో తీసుకెళ్లి వివరించాలి, వాళ్ళని గ్రౌండ్ లో పిలుచుకురావాలి. కాలనీలలో ప్రెసిడెంట్లు ఉన్నారు, కమిటీస్ ఉన్నాయి, వాళ్ళందరూ ఎగ్జిక్యూషన్ చేయాలి. కానీ సరే రానున్న రోజుల్లో జరిగేటివి జరుగుతుంటాయి. ప్రజలందరి నుంచి నేను ఒకటే కోరుతున్నాను, ఓ చదువుకున్న వ్యక్తిని, ఓ సమాజంలో అవగాహన ఉన్నటువంటి వ్యక్తిని, సంస్థల పట్ల అవేర్నెస్ ఉన్నటువంటి వ్యక్తిని, అధికారుల పట్ల ఓ పనిని అప్పగిస్తే అధికారులను ఎట్లా అప్రోచ్ అవ్వాలి, వాటిని ఎట్లా తీసుకురావాలి, ఎటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందించాలనే పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తిని నేను పూర్తిగా అంటే 100% అను. అట్లీస్ట్ ఐ హ్యావ్ నాలెడ్జ్. నాకు ఉన్న తెలివి వరకు 95% ఏ పనిని ఎట్లా చేయాలి, ఏ శాఖకు తీసుకెళ్ళాలి, ఎవరి ద్వారా చేయించాలనే పూర్తి అవగాహన ఉంది. కాబట్టి ప్రజలు నన్ను ఖచ్చితంగా గెలిపిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. ప్రజలందరి నుంచి చాలా మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. 100% 6వ వార్డులో రాజ్ కుమార్ అనే వ్యక్తి గెలవడం తథ్యం. అవతల పార్టీలు ఎన్ని ప్రలోభాలు సృష్టించినా ఎక్కడ తగ్గేది లేదు. జనాలంతా నా వైపు ఉన్నారు, చదువుకున్న వాళ్ళంతా ఆలోచిస్తున్నారు, ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మీరు ఎన్ని ఎత్తుగడలు వేసినా ఎటువంటి కార్యకలాపాలు చేసినా ఖచ్చితంగా రాజ్ సర్కార్ తన మార్కుని 6వ వార్డులో వేస్తున్నాడు. అన్ని ప్రధాన పార్టీల అభ్యర్థులను తట్టుకునేంత శక్తి మీ దగ్గర ఉందంటారా? ఇప్పుడు ప్రధాన పార్టీలకు ధనబలము, మందబలము అన్ని ఉండొచ్చు. నాకున్నంత వరకు బుద్ధి బలం చాలా లోపిస్తుందని చెప్పి అనుకుంటున్నాను. ఆ టెంట్లు పెట్టడం ఏంది, డేరాలు పెట్టడం ఏంది, ఆ హంగామాలు ఏంది, ఆర్భాటాలు ఏంది? ఇది ప్రజాస్వామ్యం దేశం. ఈడ నువ్వు పొద్దున్న లేచి ఊర్లలో నుంచి ఎక్కడెక్కడి నుంచో జనాలు పిలిచేసి నానా హంగామా చేసి ఇక్కడ ఓటర్లు ఎవరు నమ్మే పరిస్థితి లేదు. పెద్ద పెద్ద మైకులు పెట్టి లొడలొడ పాటలు పెడితే ఎవరు యాక్సెప్ట్ చేయరు. గ్రౌండ్ రియాలిటీలో ఏం జరుగుతున్నది, గ్రౌండ్లో రేపు జరిగే వర్క్స్ ఏంది, ఈ చదువుకున్న పిల్లోడు ఏం చేయగలుగుతాడు, ఎవరి దగ్గరకు పోగలుగుతాడు, ఎటువంటి పనిని ఎలా చేసుకొని రాగలుగుతాడు, ప్రజలను నేరుగా అధికారుల వద్దకు చేరవేసి వాళ్ళ ముందర ఎగ్జిక్యూషన్ చేపించే సత్తా రాజ్ సర్కార్కు ఉన్నది. ఇది తథ్యం. 2001 నుంచి నేను ఈ కాలనీలో పుట్టి పెరిగినాను. 2001లో చేరినాను. అప్పుడు ఇదంతా అడవి ప్రాంతము, ఇక్కడ పెద్ద కుంటు ఉండేది. ఇటువంటి నానా రకాల ఇప్పుడు డెవలప్ అయింది. చాలా సంతోషం. ప్రజలందరూ కూడా ప్రతి అంశాన్ని ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఎక్కడ నుంచో వచ్చేసి ఫ్లయింగ్ స్క్వాడ్స్ లెక్క పారాషూట్లను తీసుకొచ్చి ఇందులో దింపేసి వాళ్ళ దగ్గర ఉన్న ధనబలాన్ని మందబలాన్ని చూసేసి బీఫామ్లు ఇచ్చేసి కేటాయించేసి ఓ బుద్ధి ఓ విఘ్నుడు పైన గెలవడం అసంభవం. ఖచ్చితంగా వాటన్నిటిని నేను కాదు ఓటర్లు తిప్పికొట్టే రోజులు త్వరలో ఉన్నాయి. ప్రజలందరూ ప్రతి ఒక్కరు కూడా క్షుణ్ణంగా ఆలోచిస్తున్నారు. సమాజంలో ఎవరు మనకు పనికొస్తారు, ఎవరేం చేస్తారు, సమాజంలో అధికారుల పట్ల ఎవరికి విచక్షణ ఉంది, ఇటు రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు, ప్రతి అంశాన్ని అబ్జర్వ్ చేస్తున్నారు. బాగా దగ్గరగా చూస్తున్నారు. చదువుకున్న పిల్లోడికి తెల్ల కద్దరు బట్టకు యువతల చదువుకున్నవాడికి తేడాలు చాలా ఉన్నాయి, చాలా వ్యత్యాసం ఉన్నది. అన్నిటిని చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఖచ్చితంగా రానున్న రోజులలో ప్రజలందరూ నన్ను ఆశీర్వదిస్తారని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. ఓటు ద్వారానే వారి భవిష్యత్తును వారే రాసుకోబోతున్నారు. రానున్న రోజులలో వారు ఎవరిని ఎలా ఆశీర్వదించాలనేది వాళ్ళు ఆల్రెడీ ఫిక్స్ అయి ఉన్నారు. నేను ఇంకో విషయం చెప్తున్నాను. నేను ఏదో సీసీ రోడ్ వేసేస్తా అదే వేసేస్తా ఇదే ఇవన్నీ జరిగే ప్రక్రియలు. ఇవన్నీ రాజకీయ నాయకులకు కామన్గా జరిగే ఫినామినన్. ఇది స్పెషల్గా మనం చేసేది ఏం లేదు. కాబట్టి రానున్న రోజులలో ఖచ్చితంగా రాజ్ సర్కారు ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా వారి స్కూల్ విషయాలు కానివ్వండి, హాస్పిటాలిటీ విషయాలు కానివ్వండి, ఇంకో వగేరా XYZ ఇంకా వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ ఏమున్నా కూడా రాజ్ సర్కార్ అధికారుల ద్వారా సాల్వ్ చేయడానికి రెడీగా ఉన్నాడు. ఖచ్చితంగా ప్రజలందరూ నన్ను ఆశీర్వదిస్తారని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. ఓటర్లులారా, అన్ని ప్రలోభాలకు లొంగకండి. రానున్న రోజులలో మీకు అభివృద్ధి సంక్షేమం మీ స్వయాన మీరే ఆశ్చర్యపోయే విధంగా మీరు అధికారులను చేరవేయడం కాదు, అధికారులే మీ దగ్గరకు వచ్చి పనులను ప్లస్ సమస్యలను పరిష్కరించే విధంగా తీర్చిదిద్దే పూర్తి బాధ్యతను నేను తీసుకుంటాను. మీరందరూ ఓటు వేసి నా భుజస్కంధాలపై పెద్ద బాధ్యతను పెట్టండి. మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత నాది. కళ్ళెమ్మడి నీళ్ళు వస్తున్నాయి. ఒక్కొక్కరి బాధలు సాధకాలు వింటుంటే అసలు రాజకీయ నాయకులు అసలు నాకు ఇప్పుడు అంటే మొన్న అన్నారు అడ్మినిస్ట్రేషన్ లో ఉన్నటువంటి వ్యక్తి మీరు సడన్ గా రాజకీయాలలోకి ఎందుకు రావాల్సి వచ్చిందంటే ఇప్పుడు అనిపిస్తుంది. అంటే ప్రజలు చాలా మగ్గి ఉన్నారు. అసలు వాళ్ళకి ఏదో అవేర్నెస్ లేదు. అసలు
ఎంతసేపు ఉన్నా ఏదేదో అంటుర్రంట, ఏదేదో ఆఫర్ ఈ ఆఫర్ అంట, ప్యాకేజ్ అంటే ఏది అసలు ఎంత విచిత్రంగా ఉంది. అసలు గ్రౌండ్ లో తిరుగుతుంటే చాలా విచిత్రంగా అనిపిస్తుంది. కానీ ప్రజలందరూ ఏమంటున్నారంటే, నువ్వు చదువుకున్న అబ్బాయివి, నీకు సంస్కారం తెలివి మంచిగా ఉంది, ఏదేమైనప్పటికీ నేను ఖచ్చితంగా ఎన్నుకుంటాం ఈసారి, మా బాధ్యత అభివృద్ధి చేసే బాధ్యత నీదని చెప్పి నన్ను అందరు ఆశీర్వదిస్తున్నారు. ఎస్, మొత్తానికి 6th వార్డులో రాజ్ మాత్రం ఫుల్ కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నాడు. మరి 13వ తారీఖు 6వ వార్డులో సింహం గర్జిస్తా లేదా అనేది తెలిపోతుంది. మరి చూద్దాం, రాజ్ వైపు ఉంటుందా మరి మిగతా అభ్యర్థుల వైపు ఉంటారా అనేది ఇంకొన్ని రోజుల్లోనే తెలిపోతుంది.